రాజకీయాలు క్రీడలు దేనికవే ప్రత్యేకమైనవి. ఒకదానికొకటి పొంతనలేని ఈ రెండు రంగాలు ఎన్నికల వేళ ఒకటవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది క్రీడా ప్రముఖులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే మరికొందరు ఇప్పుడిప్పుడే రాజకీయ ప్రస్థానంలో అడుగుపెడుతున్నారు. క్రీడాకారులు రాజకీయ మైదానంలో దిగడం ఇప్పుడేమీ కొత్త కాకపోయినా తాజాగా గంభీర్ రాజకీయ ప్రవేశంతో మరోసారి ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రీడాకారులు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. గతంలో అనేక మంది రాజకీయ వైకుంఠపాలిలో రాణించిన వారున్నారు. కాలం కలిసిరాక మధ్యలోనే వదిలి వెళ్లిన వారు ఉన్నారు. అయితే తాజాగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కాషాయ కండువా కప్పుకోవడంతో క్రీడాకారులు రాజకీయాలు అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మైదానంలో రాణించినంతగా క్రీడాకారులు రాజకీయ క్రీడలో విజయవంతం కాలేదనే చెప్పాలి. కొంతమంది మాత్రమే అటు ఆటలోనూ ఇటు ఓటుబాటలోనూ గెలుపొందారు. అలా రెండు రంగాల్లో విజయం సాధించిన రాజకీయ క్రీడా ప్రముఖుల్లో ముందుగా గుర్తొచ్చే పేరు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిన రాథోడ్ షూటింగ్పై మక్కువతో దానిని నేర్చుకుని అందులోనూ రాణించాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించారు. అనంతరం ఆర్మీకి రిటైర్మెంట్ ప్రకటించిన రాథోడ్ భాజపాలో చేరి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. అనంతరం మోదీ క్యాబినెట్లో చేరిన రాథోడ్ క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. భారత క్రికెట్లో విజయవంతమైన క్రికెట్ కెప్టెన్లలో మహ్మద్ అజారుద్దీన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధం అనంతరం అజార్ రాజకీయ నాయకుడిగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కాంగ్రెస్లో చేరిన అజార్ 2009లో జరిగిన సార్వత్రికంలో యూపీలోని మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అజారుద్దీన్ ఓటమి చవిచూశారు. ఈసారి సొంత రాష్ట్రం తెలంగాణలోని సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతో అజార్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. భారత రాజకీయ యవనికపై మెరిసిన మరో క్రీడాకారుడు భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు. మైదానంలో అందరూ సిక్సర్ల సిద్ధుగా పిలుచుకునే సిద్ధు 2004లో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమృత్సర్ స్థానం నుంచి గెలుపొందిన సిద్ధు 2009లోనూ విజయం సాధించారు. 2014లో మరోసారి అమృత్సర్ స్థానాన్ని ఆశించి భంగపడ్డ సిద్ధు భాజపాను వీడి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంజాబ్లో తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ పాకిస్తాన్కు వెళ్లి కర్తార్పూర్ నడవాను పాక్ ప్రధానితో కలిసి సిద్ధు శంకుస్థాపన చేశారు. బాలాకోట్పై భారత వైమానిక దాడి అనంతరం సిద్ధు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడి తన రాజకీయ పురోగతిని చిక్కుల్లో పడేసుకున్నారు. అటు క్రికెట్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణించిన మరో క్రీడాకారుడు కీర్తి ఆజాద్. 1983 ప్రపంచకప్ సాధించిన భారత జట్టు సభ్యుడు. భాజపాలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా బీహార్లో సేవలందించారు. ప్రస్తుతం దర్భంగా లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని బహిరంగంగా విమర్శించడంతో ఆజాద్ను భాజపా సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి వైఫల్యాలు చవిచూసిన క్రీడాకారుల జాబితా కూడా పెద్దదిగానే ఉంది. జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ నఫీసా అలీ రాజకీయ జీవితం అంతా పార్టీలు మారడంతోనే సరిపోయింది. ఇప్పటివరకు ఆమె గెలిచింది లేదు. 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. దక్షిణ కోల్కతా లోక్సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. 2009లో సమాజ్వాదీ పార్టీ నుంచి లక్నో స్థానానికి పోటీ చేసి పరాజయం చవిచూశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది క్రీడాకారులు రాజకీయ రణరంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫుట్బాల్ ఆటగాడు ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, షూటర్ నారాయణ సింగ్ దేవ్ బిజు జనతాదళ్లో చేరి ఎంపీలుగా గెలిచారు. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ 2009లో కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ నుంచి పోటీ చేసి పరాజయం చెందాడు. ఫుట్బాల్ ఆటగాడు బైచుంగ్ భూటియా 2014లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయం చవిచూశాడు. ఈసారి స్వరాష్ట్రం సిక్కింలో సొంత పార్టీ హమ్రో సిక్కిం తరపున పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోనే కాక మరికొంతమంది క్రీడాకారులు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యి రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. క్రీడా విభాగంలో 2012లో సచిన్ తెందూల్కర్ను రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి నామినేట్ చేశారు.
అనంతరం 2016లో మేరీ కోమ్ రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయింది. క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా కొంతమంది క్రీడాకారులు ప్రజల్లో ఓటింగ్పై చైతన్యం తీసుకొస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు సచిన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, సెహ్వాగ్, రెజ్లర్ భజ్రంగ్ పునియా ఓటు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.